పశ్చిమాసియాలో దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఓవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుండగా మరోవైపు అమెరికా ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. శాంతి ఒప్పందానికి స్వస్తి పలుకుతూ ఇరాన్పై దాడికి దిగింది అమెరికా. చర్చలతో తేలదని, బాంబులతోనే తేల్చుకుంటామని ప్రకటించిన కొద్దిసేపటికి ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపించింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధాన్ని ప్రజ్వరిల్లా చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో రెండో రోజు ఇరాన్పై అగ్రరాజ్య సేనలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధాగారాలు, ఎయిర్పోర్టు రన్వేలతో పాటుగా ఈసారి మౌలిక వసతులపై అమెరికా గురిపెట్టింది. దీంతో ఇరాన్లోని రైల్వే లైన్లు, వంతెనలు, నౌకాశ్రయాలు దాడుల బారిన పడ్డాయి. గత 48 గంటల్లో ఇరాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు, క్షిపణి స్థావరాలు, సైనిక స్పీడ్ బోట్లు, మౌలిక వసతులు ఇలా మొత్తంగా కీలకమైన 170 లక్ష్యాలపై దాడులు చేశామని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి గుండా సరకు రవాణా నౌకల స్వేచ్ఛ వాణిజ్యాన్ని అడ్డుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీసే లక్ష్యంతోనే దాడులు చేస్తున్నామని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. తొలిసారిగా చాబహార్ నౌకాశ్రయం మీద దాడి చేసింది. నౌకల రాకపోకలను నియంత్రించే షాహీద్ బెహెప్తీ మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ సైతం ధ్వంసమైంది. చాబహార్లోని ఇరాన్ నేవీకి చెందిన ఇమాం అలీ స్థావరంపైన అమెరికా యుద్ద విమానాలు బాంబులు కురిపించాయి. బందర్ అబ్బాస్ నౌకాశ్రయం సమీపంలో 8 పేలుళ్లు జరిగాయి. ఇక అబుమూసా ద్వీపంపైన అమెరికా దాడి చేసింది. బుషెహర్లోని అణు విద్యుత్ కేంద్రం సమీపంలో బాంబుల శకలాలు పడ్డాయని ఇరాన్ ప్రకటించింది. అయితే దాడిలో న్యూక్లియర్ ఫాన్కు ఏమైనా నష్టం జరిగిందా అనే వివరాలను ఇరాన్ వెల్లడించలేదు. దాడుల కారణంగా ఆ ప్రాంతంలో రేడియో ధార్మిక పెరిగినట్లుగా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. గతంలోని ఈ ప్రాంతంలో అమెరికా బాంబులేసింది. ఇరాన్లో రష్యా సాంకేతిక నిపుణుల సాయంతో నడుస్తున్న ఏకైక అణు విద్యుత్ కేంద్రం ఇదొక్కటే. నైరుతి ఇరాన్లోని ఖుజస్థాన్లో జరిగిన దాడిలో 3 ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ పేషహర్ ఎయిర్పోర్ట్లో దాడి, అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు చనిపోయారు. గత 48 గంటల్లో అమెరికా దాడులతో ఇరాన్లో మరణాల సంఖ్య 3 ఐఆర్జీసీ సభ్యులతో కలిపి 14కు పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 78 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హుస్సేన్ కర్మాన్పూర్ తెలిపారు. తాజాగా దాడులు మొదలయ్యాక మృతులు, క్షతగాత్రుల వివరాలను ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఈశాన్య ఇరాన్లోని గొలేస్తాన్ ప్రావిన్స్ లో అఖాలా పరిధిలో ఆగ్ తఖేన్ ఖాన్ రైల్వే వంతెనను అమెరికా క్షిపణి దాడులు పేల్చేసింది. మాషాద్ నగరంలో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ఖనన ప్రక్రియను చూసేందుకు దేశ రాజధాని టెహ్రాన్ నుంచి తరలివచ్చే జనం ఈ కీలక రైల్వే మార్గంలోనే వస్తారు. కార్యక్రమానికి భారీ స్థాయిలో జనం హాజరు కాకుండా అడ్డుకునేందుకే రైల్వే లైన్ను అమెరికా పేల్చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఉత్తర ఇరాన్ను చైనా, రష్యా, తుర్కీ అనుసంధానించే ఒక్టే ఖాన్ రైల్వే వంతెనను అమెరికా పేల్చేసింది. మౌలిక వసతులపై దాడి చేసి అమెరికా ఘోరమైన యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మెరుపు దాడులకు ఇరాన్ సైతం ధీటుగా బదులిచ్చింది. అమెరికా మిత్ర దేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా నావికాదళ 5వ ఫ్లీట్కు ప్రధాన కార్యాలయమైన బహ్రెయిన్లోని ప్రధాన స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. కువైట్, ఖతర్ల మీద ఇరాన్ దాడులు చేసింది. అమెరికా సైన్యం యుద్ధ విమానాలకు స్థావరంగా మారిన జోర్డాన్ మీద ఇరాన్ తన ప్రతాపం చూపించింది. అజ్రాక్లోని ముహాఫక్ సాల్టీ అమెరికా విమానాశ్రయం స్థావరంపై 10 క్షిపణులు పడ్డాయి. జనం సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తూ పలుమార్లు సైరన్లు మోగాయి. దీంతో దాడుల భయంతో జనం పరుగులు తీశారు. గగనతలంలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు కనిపించడంతో అమెరికా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని జోర్డాన్లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీ చేసింది. 8 ఇరాన్ క్షిపణులను నేలమట్టం చేశామని జోర్డాన్ ప్రకటించింది. అయితే దాడులు కొనసాగితే పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఏ ఒక్క స్థావరం కూడా సురక్షితంగా ఉండబోదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ హెచ్చరించింది. తాజా దాడులతో హర్ముజ్ గుండా సరకు రవాణా నౌకల రాకపోకలు తగ్గిపోయాయి. యుద్దం మొదలు కాకముందు ఈ మార్గంలో ప్రతి 24 గంటల్లో ఏకంగా 130 నౌకలు వెళ్లేవి. గత వారం సైతం రోజుకు 70 నౌకలు వెళ్లేవి. గురువారం ఆ సంఖ్య 10 లోపునకే పడిపోయిందని ఇంటర్ ట్యాంకో సంస్థ మెరైన్ డైరెక్టర్ ఫిల్ బెల్షర్ తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మరణించగా జూలై 4న మొదలై జూలై 9న మషాహద్లోని ఇమాం రేజా దర్గాలో ఖననం చేశారు. కాగా ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియ కేవలం ఒక నాయకుడికి ఇచ్చిన వీడ్కోలు మాత్రమే కాదు, ఇరాన్ ప్రజల ఆవేదనకు, ఆ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రతిరూపంగా నిలిచింది. టెహరాన్ నుండి ఖోమ్ వరకు, అక్కడి నుంచి ఇరాక్లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కార్బలాల వరకు సాగిన ఈ ప్రయాణంలో లక్షలాది మంది ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ నాయకుడికి కడసారి నివాళులు అర్పించడం ఆ ప్రాంతంలో ఖమేనీకి ఉన్న అచంచలమైన ప్రజాదరణను చాటి చెప్పింది. ఈ అంత్యక్రియలు జరుగుతున్న తరుణంలోనూ ఇరాన్, అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు ఏమాత్రం సద్దుమణగలేదు. పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతుండడం ఆ ప్రాంతాన్ని మరింత సంక్షోభం వైపు నెట్టేలా కనిపిస్తోంది. ఒకవైపు తమ సుప్రీం లీడర్ను కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతీకార దాడులకు దిగుతున్న విధానం అంతర్జాతీయంగా శాంతిని ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమం ముగిసినప్పటికీ ఖమేనీ మరణంతో ఏర్పడిన భారీ రాజకీయ శూన్యం భవిష్యత్తులో ఇరాన్ను ఏ మార్గంలోకి తీసుకువెళ్తుందోనని ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న అతిపెద్ద ప్రశ్న.